Local Kitchen. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. మరి వాళ్ళకి మన లోకల్ కిచెన్లో మనతో పాటు ఉన్నారు కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు. మరి విజయరావు గారిని అడిగి తెలుసుకుందామా ఇవాళ మనకి ఏం స్పెషల్ ఐటమ్స్ చేసి చూపిస్తారో. హలో విజయరావు గారు. హాయ్, బాగున్నారా? బాగున్నాను. ఓకే, మరి ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏం స్పెషల్ ఐటమ్స్ చేసి చూపిస్తున్నారు? ఈరోజు 2 కర్రీస్. ఓకే, టిండోలా బరేలా. ఓకే, ఫస్ట్ మనకి టిండోలా బరేలి చేసి చూపిద్దాం. నెక్స్ట్ ఐటమ్ పాలక్ బేసిని. పాలక్ బేసిని. ఈ రెండు. ఓకే ఫైన్, మరి ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో వ్యూవర్స్, మరి విజయరావు గారు మనకి ఇవాళ టిండోలా బరెలి అండ్ పాలక్ బేసిని తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఫస్ట్ ఐటమ్ టిండోలా బరెలి ఎలా తయారు చేయాలో అడిగి తెలుసుకుందాం. టిండోలా బరేలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు కట్ చేసి అంటే చీల్చి రెడీగా పెట్టుకున్నవి 1 కప్పు, అంటే దాదాపు అరకిలో ఉంటాయండి. అవి తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పుదీనా తరుగు 2-3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు 3-4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి చీలికలు 4-5, కారం 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/4 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొబ్బరి పొడి 1 కప్పు, జీరా పొడి 1 టీ స్పూను, ధనియా పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన. ఓకే, మరి టిండోలా బరెలి అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, అంటే వాళ్ళు టిండోలా అంటారనమాట దొండకాయని. ఆ పేరు టిండోలా. ఇప్పుడు మన వెజిటబుల్ పేరు దొండకాయ లాగా వాళ్ళు టిండోలా అంటారు. అది బరేలి అనే ఒక ప్లేస్ ఉందమ్మా, ఋషికేశ్ దాంట్లో వస్తుంది. అది బరేలి అక్కడ చేస్తారు అనమాట. ఓకే, అక్కడ స్పెషల్ ఐటమ్ అన్నమాట. అంటే స్పెషల్ అని కాదు కానీ ఈ మాదిరిగా వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. సో మరి ఫస్ట్ స్టవ్ వెలిగి ఎంత తీసుకోవాలి? నువ్వు వెయ్యి, నేను చెప్తాను. ఓకే, దీని ముందు మనం ఈ దొండకాయలు చీల్చి పెట్టుకున్నాం కదా, అవి ఫ్రై చేసి తీయాలి ఇంకొంచెం. ఓకే ఓకే, ఫస్ట్ మన ఆయిల్ హీట్ అది హీట్ అయిన వెంటనే మనం ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి తీసేస్తాం. ఓకే, సో ఆల్రెడీ మనం దొండకాయలని కట్ చేసి సైడ్స్ కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టి పెట్టేసుకున్నాం అనమాట. ఈ మాదిరి ఇలా కట్ చేసి పెట్టేస్తాం. మనకి ఈజీగా ఉంటుంది. అంటే దానిలో కొంచెం మసాలా అంతా వచ్చేస్తుంది కదా, ఆ టేస్ట్ రావాలి కదా. నూనె కాగిన తర్వాత మనం ఈ దొండకాయలు రెడీగా పెట్టుకున్నాం, ఇందులో వేసేద్దాం. నార్మల్గా ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. నిమిషం మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట, అప్పుడు తీద్దాం. సో మరి మనం దొండకాయలని ఘాటు పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాం. మరి అవి వేగేలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen.